ఈ ఇడ్లీ పిండి కోసమని ఒక గిన్నెలో 4 కప్పుల వరకు ఇడ్లీ రైస్ని వేసుకోండి. ఇలా వేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టుకొని వేరొక గిన్నెలో 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోండి. ఈ గిన్నెని కూడా పక్కన పెట్టి ఇంకొక గిన్నెలో దానిలో అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకుని వీటన్నింటినీ శుభ్రంగా 3-4 సార్లు కడిగి 5 గంటలు నానబెట్టి మిక్సీ జార్లో మినపగుళ్ళు తగినన్ని వాటర్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత సగ్గు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకొని ఈ పిండిని కూడా గిన్నెలోకి తీసుకొని చేతితో బాగా కలిపి ఒక ఫుల్ నైట్ లేదా 8 గంటలు పిండిని పులియనివ్వాలి. పిండి ఒక ఫుల్ నైట్ బాగా పులిసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకొని ఈ పిండితో కనుక ఇడ్లీ పెట్టుకున్నారంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజీలాగా వస్తాయి.